దీనికి నిలువెత్తు రూపమైనటువంటి మరి విద్యావంతుడు, నిస్వార్థపరుడు, మచ్చలేని నాయకుడు అన్ని ఎమ్మెల్యేలు మీరు చూడండి. ఏదైతే వాళ్ళకి పదవులు తెలియలేకుంటే जय सेवालाल, जय मेरी माँ याडी, काकी काका याडी बापू, जय राम राम. 287 సంవత్సరాల కింద సంత సేవాలాల్ మహారాజ్ గారు అనంతపూర్లో జన్మించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలతోటి దాదాపు 12 కోట్ల మంది ఈరోజు మీ యొక్క విధి విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి మాట. తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ సేవాలాల్ గారి ఆశీర్వచనము మార్గదర్శకత్వంలో ఇంతకుముందు పెద్ద చెప్పినట్టుగా ఎవరి తప్పికతో వస్తే వాళ్ళు తప్పిక చేయడం ఇవ్వడము, ఎవరు సాయం అడిగితే వాళ్ళు సాయం చేయడము, ఒక సేవా గుణంతో మరి ముందుకు పోవాలి, కష్టపడి మరి పనిచేసేటువంటి మనస్తత్వంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు భోగపడ్డారు సందర్భంగా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నా. నేను ఈ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఫిబ్రవరి 15 జయంతి నాడే ఎటు ఒక రోజు అటు ఇటు కాకుండా అదే రోజు నాడు దేవాలయం జయంతి వేడుకలు విశ్వనాథ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి మాటని సందర్భంగా దాని తదుపరి దూరాలు చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఈ సంఘాల తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుందామనేటువంటి నిర్ణయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా వచ్చే నాటికి తప్పకుండా పైన స్లాబ్ తోటి ఈ హాల్ పూర్తిగా వాడుకునే విధంగా, ఎందుకంటే మీరు గతంలో 10 సంవత్సరాల పాటు ఈ సందర్భంగా చూసినారు. రోడ్డుకి ఎంత ఇబ్బంది ఉంటే దీనికి సంబంధించి ఇప్పటికే మరొక 45 లక్షల రూపాయలతో పెట్టుకున్నాం. నేను జీవో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకుందామంటే జీవో వచ్చే వరకు ఆలస్యమైన పర్వాలేదు చెప్పినారు. తప్పకుండా దీని అభివృద్ధికి సంబంధించి పూర్తి చేసే బాధ్యత నాది. దీనికి అందరూ ఉపయోగించుకునే విధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ, ఎందుకంటే కొంచెం రావడం పోవడం ఉంటే మీకు సౌలభ్యం ఉంటుందని రావడానికి సంబంధించి మీరు అందరూ వచ్చినప్పుడు ఓ ఏడాది క్రితం చూసినారు, ఇప్పుడు చూసినారు, మార్పు కనబడుతుండొచ్చు. ఆ విధంగా ఈ యొక్క గిరిజన భవన్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారనే మాట మనవి చేస్తూ నేను ఒక్కటి కోరుతా ఉన్నా. రాజకీయాలు వేదిక ముందు సోదరుడు చెప్పినట్టుగా సంఘ ఐక్యత ముఖ్యం. సంఘంలో మీ అందరికీ సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తప్పకుండా ప్రభుత్వం దగ్గర అనేక రకాల కార్యక్రమాలు చేసుకున్నందుకు రాజకీయాలు ఖచ్చితంగా ఉండాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నా. నేను సంఘానికి సంబంధించిన మీ యొక్క అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే సోదరుడు చెప్పినట్టుగా ఇది సింగరేణికి సంబంధించిన నాలుగు ఉంటే నేను దాని మీద పోరాటం చేస్తున్నాను, తప్పకుండా సాధించుకుందాం. కానీ వాస్తవంగా ఇక్కడ ప్రజలు మీకు అందరి అభిప్రాయానికి వ్యతిరేకంగా సిద్ధిపేట కలిపినారు. దీన్ని తప్పకుండా భవిష్యత్తులో ప్రభుత్వం సరిహద్దులు మార్చినప్పుడు మనం మార్చుకుందామనే నిర్ణయం ప్రకారం మీ అందరి ఆకాంక్ష ప్రకారంగా ఆ నిర్ణయంలో కూడా ముందుకు కదులుతామనే మాట మనవేస్తూ మరొకసారి ఆ సేవాలాల్ మహారాజ్ మేరీ యాడీకి సంబంధించినటువంటి ఆశీర్వచనం మీ అందరిపైన మనందరిపైన ఉండి అందరికీ మంచి వర్షాలు, వాటి పంటలతోటి ఆరోగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ భోగపడ్డాల సందర్భంగా శుభాకాంక్షలు. ఈ గిరిజన భవనాన్ని, గిరిజన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వ పక్షాన మీరు అందరం కలిసి మరి అభివృద్ధి దిశలో తీసుకుపోదామని మనం చేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా